ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు 3,66,000 గ్రౌండింగ్ చేశారు యూనిట్లు. అవును, డాక్టర్లు కమిషన్లు తీసుకున్నారు. క్యాషే కదా వాళ్ళు తీసుకున్నది, క్యాషే. మరి ఎట్లా ట్రాన్సాక్షన్ ఎట్లా ఇది ఎట్లా కనుక్కోవడం, ఎట్లా ఈ కేసులు పెట్టడం ఎట్లా? ఇప్పుడు అది కనుక్కోవాలంటే అసలు ఎవరెవరికి ట్రాన్సాక్షన్ జరిగింది ఒకటి, రెండోది మొదటి నుంచి వెళ్ళి ఏ డాక్టర్ ప్రతి ఒక్క గొల్లకుర్మ స్టేట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క గొల్లకుర్మ స్టేట్మెంట్ తీసుకోవడం. ఇప్పుడు లబ్ధిదారులలో ఇప్పటికీ పేపర్ కటింగ్లు ఉన్నాయి. ఓకే, వివిధ పత్రికలలో వచ్చిన జిల్లాల నుంచి వెళ్ళి ఇగో చిన్న గొర్రె పిల్లలు వచ్చినాయి, మాకు అన్యాయం జరిగిందని చెప్పి మొత్తుకునే పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి పోయి నీకు ఎన్ని గొర్రెలు వచ్చినాయా అని అడిగితే నాకు 10 చిన్నవి 10 పెద్దవి వచ్చినాయి అని చెప్పేటోళ్ళు ఉన్నారు. లేదు నాకు 10 ఇచ్చి గివ్వే నీకు ఇచ్చేది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మొత్తం యూనిట్లో 21 ఇచ్చినట్టుగా సంతకాలు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అంటే ఈ టైప్లో ఆయన దగ్గరికి పోయినప్పుడు చెప్తాడు, ఏ డాక్టర్ వచ్చిందంటే కూడా చెప్తాడు. అవును, ఆ డాక్టర్ని పట్టుకపోయి ఎంక్వైరీ చేస్తే నువ్వు తక్కువ ఇచ్చినావా, ఎందుకు ఇచ్చినావు అనేది ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది, లాగితే వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు వీళ్ళకి డబ్బులు వచ్చినాయా? నేను ఇప్పుడు చదివిన వాళ్ళకి డబ్బులు వచ్చినాయా రాలేదు, వాళ్ళు మన కాంటాక్ట్ లేరు. వాళ్ళ దగ్గర కొన్ని గొర్రెలు కొన్నట్టున్నారు. తర్వాత మేము కూడా నిత్యం దాని మీద పట్టించుకోలేం కదా. పక్క రాష్ట్రంలో మాకు గొర్రెలు డాక్టర్లు ఇంత పెద్ద అమౌంట్ ఎట్లా తీసుకోగలిగారు? అదే అంటే వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున గొర్రెలు కొనుగోలు చేసి కర్నూలు జిల్లాలో రాయలసీమలో సహజంగా అనంతపురం, కర్నూలు, పల్నాడు ఏరియా ఏదైతే ఉందో గొర్రెలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అక్కడ కొంతమంది ఎక్కువ గొర్రెలు ఒకే దగ్గర పెట్టుకొని ఈ స్కీమ్కు సప్లై చేయడం. డాక్టర్లు రెగ్యులర్గా పోతాను, వాళ్ళతో కాంటాక్ట్ ఏర్పడ్డది. కొంతమంది బ్రోకర్స్ ఏర్పాటు అవుతారు కదా ఆటోమేటిక్గా. మొదటి నుంచి బ్రోకర్ల దగ్గరికే పోవడం. కాకపోతే అప్పుడేమో అఫీషియల్ బ్రోకర్ కాదు, అఫీషియల్ బ్రోకర్లు వచ్చిన తర్వాత ఆడ అన్అఫీషియల్. ఇప్పుడు మనం కూడా ఒక గొర్రెలు కావాలంటే డైరెక్ట్ ఒక ఊరికి పోయి మన వెహికల్ ఆపి ఏమైనా నీ గొర్రెలు అమ్ముతామంటే కింది మీద చూస్తాడు, ఎట్లా పడతానో నీకు అందిస్తాడు. మధ్యలో ఒకటి ఉండాలి కదా, మధ్యలో గొర్రెలు అమ్మటోడు ఉన్నాడా, వానికి అవసరం ఏందనేది ఒకటి తెలుస్తుంది. లేదు సంతకన్నా పోవాలి, అంగట్ల కన్నా పోవాలి. అట్లా అంగడికి పోయి కొనుగోలు చేయాలి. లేదా రైతు దగ్గరికి ముందే పోయి టీం ఎంక్వైరీ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి చేయాలి. ఆ పని చేసే క్రమంలో వీళ్ళు టచ్లోకి వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చిండ్రు వాళ్ళకి. అట్లా నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. కరీంనగర్ జిల్లాలో ఒక జిల్లా ఆఫీసరు కరీంనగర్ జిల్లాలో 523 యూనిట్లు అసలు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకుండానే. ఓకే, జనరల్గా ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కలెక్టరు, డివిహెచ్ఓ అంటే జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, వీళ్ళ ఇద్దరి అకౌంట్లో జాయింట్ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ నడుస్తుంది. కలెక్టరు లీవ్లో ఉన్న టైంలో, అకౌంట్లో డబ్బులు లేని టైంలో ఒక దళారి చేత పెట్టుబడి పెట్టించి 523 యూనిట్లు ఒక 4 మండలాలల్లో ఇచ్చినట్టుగా గొల్లకుర్మలతో సంతకాలు చేయించుకొని, మీరు కడితే ఎంత కడతారు, 31,250, మీకు ఇంకో 30,000 తిరిగి ఇస్తాం అని 60,000 ఇచ్చిండు. 560,000 ఇచ్చేసి 60,000 ఇచ్చేసిండు. మీకు గొర్రెలు కూడా వచ్చేసినాయి, మాకు సంతకం పెట్టి అంతా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో చదివే ఒక విద్యార్థి నాకు జనరల్ సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అయ్యి, అన్న మా ఊర్లో గొర్రెలు ఇయ్యలేదు. ఇది ఏ ఇయర్? 2019 ఉంది ఇక్కడ, అది కూడా ఉంది. ఓకే, గొర్రెలే రాలే 2019 కంప్లైంట్ చేసిరా మీరు? కంప్లైంట్ చేసిన. ఓకే, సందీప్ కుమార్ సుల్తానియాక్. ఈయన కూడా పెద్ద గ్రేట్ ఆఫీసర్. ఓకే, రిసీప్ట్ కూడా తీసుకున్నాం. ఆయన ఆఫీసు లోపలికి కూడా పోయి వచ్చి తీసుకోడు, బయటకు వచ్చినప్పుడు ఇట్లా తీసుకుంటాడు అన్నట్టు. ఆయన ఆఫీస్లో ఒకటి రిసీప్ట్ తీసుకున్నాం. సో అయితే ఈ 63,250 రూపాయలు డబ్బులు రైతులకు గొల్లకుర్మలకు ఇచ్చేసిండు. అంటే ఎంత ఏడ తెచ్చిన అమౌంట్ అంతా మధ్య దళారితో పెట్టించిండు. 500 ఇంటూ 63,000 అట్లా కొంతమంది దళారులతో పెట్టించిండు. వీళ్ళు కూడా తీసుకున్నారు, సంతకాలు పెట్టిళ్ళు. గొర్రెలు ముట్టినట్టే, జూమ్ చేయ, గొర్రెలు ముట్టినట్టే, ఓకే, వాళ్ళ గొర్రెలు వచ్చినట్టే తీసుకున్నట్టే సంతకాలు పెట్టించిండు. ఈ స్టూడెంట్ ఫోన్ చేసి, అన్న మాకు గొర్రెలు రాలే, మా నాన్నకు డబ్బులు ఇచ్చిండ్రు, ఇట్లా అన్యాయం జరుగుతుంది అని అంటే, మా తమ్ముడు నువ్వు నాకు క్లారిటీగా చెప్తావా, నువ్వు వచ్చి చెప్పగలుగుతావా అంటే,
నేను చెప్పిండు అనుకో మా అయ్య ఆయనతో చదువుతుంది అని నన్ను ఓకే పీజీ చేస్తాడు చదవనియడు మరి ఎట్లా అంటే ఇగో పలానూరు మాది మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కరెక్టా కాదా ఇన్ఫర్మేషన్ నేను నాకున్న సోర్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వేరే అదర్స్ పర్సన్ ద్వారా అసలు ఏం జరిగింది వీళ్ళ దగ్గర గొర్రెలు వచ్చినాయా ఉన్నాయంటే లేవు. అంటే దగ్గర దగ్గర 63,000 అంటే 40,000 అదో 25,000 దగ్గర దగ్గర 65,000 రూపాయలు స్వాహా ఇంటూ 500 మంది అంతే. అబ్బా ఇట్లా అప్పుడు వెంటనే 1,25,000 కదా యూనిట్ 1,25,000 వెంటనే అప్పుడు కలెక్టర్ గారు మన సర్ఫరాజ్ అహ్మద్ కరీంనగర్ కలెక్టర్ ఓకే సర్ఫరాజ్ అహ్మద్ సార్కి పోయి ఒక రిప్రజెంటేషన్ చేసినాం. ఓకే ఆయన ఓపిక్గా విన్నాడు. ఇంత అవినీతి జరిగిందా, ఆయన లీవ్లో ఉన్నాడు కదా, ఆయననే మిస్గైడ్ చేసినట్టు, అది కలెక్టర్ని మిస్గైడ్ చేసిండు, కలెక్టర్ని తప్పుదో పట్టించినట్టు. అప్పుడున్న జాయింట్ కలెక్టర్ని పట్టుకున్నాడు, ఈ పని చేసేసిండు. కలెక్టర్ ఇది ఎట్లా జరిగిందని ఎంక్వైరీకి ఆదేశించండు. ఎంక్వైరీకి ఆదేశిస్తే ప్రైమరీ ఎంక్వైరీలో ఆయనకి తేలింది, మళ్ళీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయించండు. డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే వాస్తవమే ఇది అవినీతి జరిగిందని తెలిసింది. ఆయన రిపోర్టు ఎవరికి అప్పుడు సందీప్ కుమార్ సుల్తానియా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనకు లెటర్ కూడా రాసిండు, ఈయనను అవినీతి జరిగింది, ఈయనను మీరు గవర్నమెంట్కి అటాచ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు ఇచ్చిండు. కానీ ఆయనను 4 నెలలో 5 నెలలో సస్పెండ్ చేసి తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఇచ్చిండు. అమ్మా పోస్టింగ్ ఇచ్చడం కాదు, ఆయనకు ప్రమోషన్ ఇచ్చిండు. ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడు రిటైర్డ్ అయ్యిండు. ఏం పేరు ఆయన పేరు? డాక్టర్ పేరు రాజన్న. పేర్లు ప్రస్తుతం చెప్పకూడదు. అంటే ఒక కలెక్టర్నే ఐఏఎస్ ఆఫీసర్నే తప్పుదో పట్టించేంత ధైర్యము గనులు కొంతమంది. ఇట్లా ఈ అవినీతి ఈ స్థాయిలో ఆయనకి ఎంత ధైర్యం, డబ్బులు లేకుండా ఒక దళారి చేత పెట్టి, ఆ దళారికి ఎంత నమ్మకం, ఈయనకెంత నమ్మకం, ఈయన వీళ్ళకి ఇవ్వడం ఏంటి, దీని మీద మరి ఈ పోలీస్ ఎంక్వైరీ జరగాలిగా. గవర్నమెంట్కు అప్లై చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22-23 మంది మీద కేసులు అయినాయి వివిధ జిల్లాలల్లో. అంటే రకరకాల రూపాలలో అవినీతికి పాల్పడ్డారనో ఏదో రూపంలో ఈ స్కీమ్లో వాళ్ళందరికీ మళ్ళీ డ్యూటీలో జాయిన్ వచ్చేసారు. వాళ్ళందరి మీద ఇప్పుడు ఏసీబీ కనీసం వాళ్ళనన్నా ఎంక్వైరీ చేయాలి, పిలిచి మాట్లాడాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా. అట్లాంటిది ఏది జరగట్లేదు. అంటే 2 కోట్లకే పరిమితం అయితే, 2 కోట్ల స్కీమ్ వరకు పరిమితం అయితే దానికి లింక్ ఉన్న లోలోనా కంపెనీ సప్లై చేసిన వాళ్ళ లింక్ తోటే ఇప్పుడు 700 కోట్లు